దేవుడు పేరుతో బెట్టింగ్ యాప్ల గోవింద పేరు చెప్పి వెనకతల ఎంతో బెట్టింగ్ యాప్ల వల్ల మనీ కొల్లగొడుతున్నారా? మరొకసారి తెర మీదకు వచ్చారు నా అన్వేష్. ఒక సంచలన వీడియో రూపంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేవుడు పేరుతో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారంటూ కూడా అన్నారు. ఇక గోవింద బెట్టింగ్ యాప్ను కోట్లలో కొల్లగొడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. దీని వెనక వేల కోట్ల మాఫియా ఉందంటూ కూడా అన్వేష్ చెప్పుకొచ్చారు. ఇక గోవింద యాప్ వెనక చాలా పెద్ద పెద్ద వ్యక్తులున్నారు. ఈ యాప్కు తమన్నా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు. ఇక విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఎక్కి చూస్తే 2 బెట్టింగ్ యాప్ల బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ బెట్టింగ్ మాఫియా మొత్తం కూడా యువతని తప్పుదారి పట్టిస్తుంది. ఎలా అయినా సరే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ వారందరినీ రక్షించాలంటూ కూడా అన్వేష్ రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు. ఇక దేవుడు పేరుతో కొన్ని బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఎక్కి చూస్తే 2 బెట్టింగ్ యాప్ల బోర్డులు కనిపిస్తున్నాయి. దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. ఇక హీరోయిన్ తమన్నా కూడా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారంటూ అన్వేష్ మరొకసారి బెట్టింగ్ యాప్స్ గురించి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి యువత బెట్టింగ్ యాప్స్ వల్ల తప్పుదోవ పడుతున్నారు, డబ్బులన్నీ కూడా కొల్లగొట్టుకుంటున్నారు. ఇక అమాయకులందరూ కూడా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఆత్మహత్య చేసుకొని అప్పు తెచ్చిన డబ్బులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నందువలన ఎలా అయినా సరే దీనిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలంటూ కూడా ఆయన ఆరోపించారు. అయితే అసలు అన్వేష్ ఏం మాట్లాడారు బెట్టింగ్ యాప్ల గురించి, దేవుడు పేరు ఎందుకు తీసుకొచ్చారనేది ఆయన మాటల్లోనే చూద్దాం. సనాతన ధర్మం. నమస్తే అందరికీ. సనాతన ధర్మం పేరుతో వేల కోట్ల మాఫియా చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు. దీనికి సమాధానం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఎందుకు అంటే ఈ బెట్టింగ్ యాప్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలని, యువతని కాపాడగలిగిన ఏకైక పవరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన తప్ప ఇంకెవరు కాపాడలేరు. అందుకే ఆయనకి చేరే వరకు ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి సమాధానం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఆధారాలతో సహా మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు, ముందుగా మీకు నా నమస్కారాలు. సనాతన ధర్మం కోసం మీరు చాలా పోరాడుతున్నారు. సో ఇప్పుడు ఆ సనాతన ధర్మం లోని ఎన్ని లుసుకులు, ఎన్ని వేల కోట్ల మాఫియా చేస్తున్నారంటే ఆ సనాతన ధర్మం పేరు చెప్పుకొని. సనాతన ధర్మం అంటే మీ అందరికీ తెలుసు, శాశ్వతమైన ధర్మం. సనాతన ధర్మం అంటే పంచభూతాలు, సూర్యుడు, భూమి, ఆకాశం, 4 దిక్కులు, 7 సముద్రాలు, ఇవన్నీ శాశ్వతమైనవి. సో సనాతన ధర్మం కూడా అదే. కానీ అటువంటి ధర్మం పేరు చెప్పి వేల కోట్ల మాఫియా చేస్తున్నారండి. ఇప్పుడు సార్ మీరు లడ్డు, తిరుపతిలోని లడ్డు విషయంలోని మీరు చాలా పోరాడారు. ఓకే, దానికి చేతులెత్తి నమస్కరించాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఉండాలి. నిజంగా నిన్న మీ అబ్బాయి ఎవరైతే సింగపూర్లో మార్క్ శంకర్ అనే మీ చిన్న అబ్బాయి అగ్ని ప్రమాదం నుంచి కాపాడబడ్డారు. నిజంగా అదృష్టం కదండి. ఆ మనిషి రూపంలో వచ్చి మీ అబ్బాయిని కాపాడారు. లేదంటే ఎంత ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మీ సతీమణి నిన్న తిరుపతి దగ్గర తలనీలాలు అర్పించుకున్నారు. నాకు చాలా గొప్ప. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మీరు చేసిన పుణ్యం మిమ్మల్ని కాపాడిందని చెప్పాలి. ఇప్పుడు అంతకన్నా పెద్ద పుణ్యం మీరు చేయాలి, మీ బాధ్యత. ఇప్పుడు లడ్డూ తినడం వల్ల మనోభావాలు దెబ్బతినచ్చు, ప్రాణాలు అయితే ఎవరికి పోలేదు సార్. కానీ ఇప్పుడు తిరుపతి వెళ్తే మనం అందరం ఏమంటాం సార్? పవన్ కళ్యాణ్ గారు, మనం అందరం ఏమంటామండి? గోవిందా గోవిందా అంటాం. బాగుంది కదా. ఇప్పుడు తిరుపతి వెళ్ళాక మనకి ఏ బొట్టు పెడతారు సార్? కుంకుమ బొట్టు 3 నామాలు బొట్టు పెడతారు. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో గోవిందా బెట్టింగ్ యాప్ 3 నామాలతో ఉన్నా సార్. ఎవరు చేయిస్తున్నారంటే దీని వెనకాల పెద్ద ఎమ్మెల్యేలు, దాని పెద్ద గూడు పుట్టాని ఉంది సార్. వేల కోట్ల మాఫియా ఉంది. ఈ రోజుకి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికీ కూడా రన్ అవుతుంది సార్. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఇప్పటికీ రన్ అవుతుంది. తెలుగులో మాట్లాడుతున్నారు. హవాలాలో ఎన్ని కోట్లైనా ట్రాన్స్ఫర్ చేస్తారంట. దీన్ని ప్రమోట్ చేస్తుంది మీకన్నా పెద్దవాళ్ళు సార్. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని ఫాలో అవుతుంది 4 మిలియన్ అంటే 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు సార్. ఇప్పుడు తమన్నా గారు దీని బ్రాండ్ అంబాసిడర్ ఈ గోవిందా బెట్టింగ్ యాప్కి. ఆమెకి దగ్గర 30 లక్షల మంది ఉన్నారు సార్. సో మీకంటే 10 రెట్లు పెద్దది, 15 రెట్లు పెద్ద మీకన్నా. తమన్నా గారికి 30 లక్షల మంది సార్. సో 30 మిలియన్ పీపుల్ ఫాలో అవుతున్నారు సార్. 3 కోట్ల మంది, 3 కోట్ల మంది తను ఫాలో అవుతున్నారు సార్. సో మిమ్మల్ని
40 లక్షల మంది ఆమెని 3 కోట్ల మంది ఫాలో అవుతున్నారు సార్. దాని తర్వాత గీతూ చౌదరి, ఆ తర్వాత ఇంకా పెద్ద గీతూ పెద్ద వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ని, గోవిందా బెట్టింగ్ యాప్ని బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్కసారి వినండి సార్. ట్యాక్స్ ఉండదు అంటున్నారు సార్. ఓకే, తర్వాత మీరు ₹1,00,00,000 ఆడాయి, జాగ్రత్తగా వినండి సార్. ₹1,00,00,000 ఆడితే వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి సార్. నేను చెప్పింది కదా, వాళ్ళు చెప్తున్నారు. ₹1,00,00,000 ఆడితే మీరు ఒకవేళ నష్టపోతే మీ ₹1,00,00,000 మీకు ఇచ్చేస్తాం, లాభం వస్తే దానికి ట్యాక్స్ కట్టక్కలేదు, మాకు ఇవ్వక్కలేదు. అది ఎంతవరకు అన్యాయం సార్. దేవుడు పేరు చెప్పి ఆడుతున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే మాల వేసుకొని, ఏది స్వామి మాలలో ఉండేవాడే చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఏమీ పెట్టకూడదు సార్. యూట్యూబ్ ఏమీ ఒప్పుకోదు పెట్టడానికి. అందుకే ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను, అన్ని ప్రూఫ్ల ఆధారాలతో ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్లో చాలా క్లీన్గా ఉంది సార్, కానీ ఇన్స్టాగ్రామ్ చాలా దరిద్రంగా ఉంది. దాన్ని ఎక్కువ మంది యువత ఫాలో అవుతున్నారు. సో వీళ్ళందరూ టార్గెట్ యువత, వాళ్ళందరినీ టెలిగ్రామ్కి తీసుకెళ్ళి ప్రాణాలు తీసేస్తారు. ఈరోజు 20వ తారీఖు ఈరోజు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ విశాఖపట్నంలో 20 లక్షల పావుగుట్టుకుని చచ్చిపోతున్నాను వీడియో తీసి పోలీసులకు చెప్పి చచ్చిపోతున్నారు. ఈరోజు ఫ్రెష్గా ఈరోజు. ఇంకో విషయం ఏంటంటే, మీకు దుర్గాదేవి గుడెక్కండి సార్. మీరు కనకదుర్గమ్మ విజయవాడ గుడెక్కి ఇలా చూడండి, మీకు 2 బోర్డింగ్స్ కనబడతాయి. ఒక బెట్టింగ్ యాప్, 2వ బెట్టింగ్ యాప్. ఆ 2 బెట్టింగ్ యాప్లు భారతదేశంలో ఇల్లీగల్ సార్. ఇంకో విషయం, పక్కనున్న పాకిస్తాన్లో ఇల్లీగల్ సార్, బంగ్లాదేశ్లో ఇల్లీగల్, ఆఫ్ఘనిస్తాన్ ఇల్లీగల్. ఈ దరిద్రమైన ఇస్లాం ఈ దేశాల్లో ఇల్లీగల్ అయిన బెట్టింగ్ యాప్ని కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఎందుకు పెట్టారు సార్? ఎంత డబ్బులు తీసుకొని పెట్టారు చెప్పండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇల్లీగల్ అయిన బెట్టింగ్ తెలుసు కదా సార్, కానీ సనాతన ధర్మం పేరుతో ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు కనకదుర్గమ్మ గుడికి వచ్చి దండం పెట్టుకొని ఏంటి దుర్గ ఆశీస్సులతో బెట్టింగ్ ఆడమన, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకొని 3 నామాలు పెట్టుకొని బెట్టింగ్ ఆడమన, ఎలా సనాతన ధర్మం పేరుతో ఇది చేస్తారు సార్? ఇంకో విషయం, దీన్ని చాలా రెస్పాండ్. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలుగా రైతులు చచ్చిపోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు జాగ్రత్తగా వినండి. ఒక్క 2024లోనే తెలుగు రాష్ట్రాల్లో చచ్చిపోయింది 1500 మంది యువత. 5 సంవత్సరాలు ఎక్కడ, ఒక్క సంవత్సరంలోనే ఇంతమంది ఆత్మహత్య సార్. ఈజీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. ఇవి ఎవరు పెడుతున్నారంటే రాజకీయ నాయకులు. ఎందుకు పెడుతున్నారంటే మనీని, బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి. హవాలా సింపుల్ ఫండా సార్, సింపుల్. వేల కోట్లు చిటుకలో బ్లాక్ నుంచి వైట్ చేసేసుకోవచ్చు. దీనికి అమాయక ప్రజలు పోతున్నారు. మెయిన్ యువత 99% పోతున్నారు. ఏ కేటగిరీ చూసుకోండి సార్. ఇప్పుడు ఇంట్లో 4 ఉంటే ఒకడు బెట్టింగ్కి బానిస అయిపోయారు. బానిస అంటే స్మోకింగ్ చేసినామని మనం ఆపగలుగుతున్నామా? ఆపలేకపోతున్నాం. దానికి వ్యసనం. మందు తాగేమన్నా ఎవరినైనా ఆపగలుగుతున్నామా? ఆపలేం. వ్యసనం. సేమ్ బెట్టింగ్ కూడా వ్యసనం అయిపోయింది, జోదం వ్యసనం అయిపోయింది సార్. మీరు ఇది నోటీస్ చేయాలి. మహాభారతం మీకు తెలిసి చెప్పింది కాదు. ఒక్క జోదం వల్ల ఎంత రణరంగం సృష్టించిందో మీకు తొందరగా తెలుసు. సో ఇప్పుడు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ 1000 ఆత్మహత్యలు జరిగాయి. ఒక్క తెలంగాణలోనే 2024 పోలీసుల నివేదిక ప్రకారం 1000 మంది సార్. అది ఏది పబ్లిక్లో రాని ఇంకో ఎంతో మంది. రోజుకి భారతదేశంలో 100 మంది చచ్చిపోతున్నారు. ఓన్లీ బెట్టింగ్ భూతం ఎంతలా ఎక్కిపోయిందంటే నరాల్లోకి వెళ్ళిపోయింది. బెట్టింగ్ లేకపోతే పిచ్చెక్కిపోయి ఎంతో కొంత పోతాయని తెలిసినా కూడా ఏసీ ఆస్తి అందరినీ నాశనం అవుతున్న ఫ్యామిలీలు ఇన్ని ఉన్నాయి సార్. కోకొల్లలు ఉన్నాయి. నా యూట్యూబ్, నా ఇన్స్టాగ్రామ్, నా మెయిల్ ఓపెన్ చేస్తే వేలల్లో బాధ్యతలు నాకు మెసేజ్ చేస్తాను, నష్టపరిహారం చెల్లించు. నేను ఎక్కడ చెల్లిస్తాను సార్? పోరాడి 5 సంవత్సరాల నుంచి పోరాడి అలిసి పులిసి ఇంకా నాకు ఇంకే అవ్వలేదు. నా మీద దాడి ఏ విధంగా జరుగుతుందంటే ఆన్లైన్లో నీ వంకలైన డొంకెతికిందని చెప్పి తోక పట్టుకొని ఎంత నెగిటివిటీ చేస్తా. నా వల్ల కావట్లేదు సార్. మీరు రంగంలోకి దిగాలి. దీని మీద ఒక కమిటీ వెయ్యాలి. దీన్ని కోకొట్ట వేలతో పెకిలించాలి సార్. మళ్ళీ చెప్తున్నాను, అతిపెద్ద సమస్య సార్, అతిపెద్ద సమస్య. మీరు కూడా ఇప్పుడు ఈ సమస్యను మీరు క్లియర్ చేస్తే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, యువత సస్యశ్యామలంగా ఉంటారు, మన డబ్బు విదేశాలకి పోకుండా ఉంటుంది సార్. మన డబ్బు మీకు చెప్తున్నా ఎలాగవుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ 2 కోట్లు 3 కోట్లు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా పోతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ ఎంట్రీ ఎలాగవుతున్నది అంటే 1000 నుంచి 2000 నుంచి 5000 కరెంట్ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో కొంటున్నారు సార్. వీళ్ళు కొని ఆ డబ్బు ఇలా రాగానే వీళ్ళకి పడిపోతుంది. ఎందుకంటే
కొంత అమౌంట్ వచ్చేసరికి అకౌంట్ బ్లాక్ అయిపోయి ఫ్రీజ్ అయిపోతుంది. సో ఈ అమౌంట్ వచ్చి రాగానే ఈ మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు సార్. సో ఆ విధంగా హవాలా విపరీతంగా జరుగుతుంది. దీన్ని అడ్డుకట్ట వేయాలి. రోజుకి ప్రాణాలు పోతున్నాయి కదా. ఇప్పుడు ప్రాణాలు పోకపోతే అనుకోవడానికి ప్రాణాలు పోతున్నాయి. అవి న్యూస్లో వస్తున్నాయి. 90 లక్షలు ఒక్కొక్క మనిషి 90 లక్షలు 20 లక్షలు 3 కోట్లు 4 కోట్లు పోతున్నాయి కదా సార్. ప్రూఫ్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మనుషులు ఆ నామాలతో చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు 3 రోజుల నుంచే చేస్తున్నారు. నేను 3 రోజులు అయింది పెట్టి. టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పటికే రన్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ ఇప్పటికే రన్ అవుతుంది, బెట్టింగ్ ఇప్పటికే రన్ అవుతుంది. గోవింద పేరుతో 3 నామాలతో ఈ సెలబ్రిటీలు చేస్తున్నారు. ఏ అండదండలతో చేస్తున్నారో మీరు అడగండి. వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి, నాయకులు ఏమీ చేయలేకపోతున్నారు, ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. అన్యాయంగా యువత నాశనం అయిపోతుంది సార్. దీనికి పూర్తిగా మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. సనాతన ధర్మం పేరు అడ్డు పెట్టుకొని ఎంతో బెట్టింగ్ జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీ వేసి అడ్డుకట్ట వేసింది సార్. తెలంగాణలో ఇప్పుడు ఎవరూ చెయ్యట్లేదు. అండ్ మెట్రో మీద ఆ బెట్టింగ్ ఏదైతే ఉందో ఆ బెట్టింగ్ని తొలగించేసి ఆ ఎండీ గారికి తగిన శిక్షలు అన్నీ పడ్డాయి. సో అదే బెట్టింగ్ ఏదైతే ఉందో మెట్రో మీద, అది కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్నారు సార్. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి, మీరు రంగంలోకి దిగాలి. తెలంగాణ గవర్నమెంట్ ఎలాగైతే ఒక కమిటీ వేసి అందరినీ నియంత్రించి పోలీసు కేసులు పెట్టి ఎన్నో మందిని పట్టుకుందో, మీరు కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి స్టేట్మెంట్ పాస్ చేయలేదు. మీరు రావాలి. మన ప్రాణాలు, యువత ప్రాణాలు మేము కాపాడాలి. ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మం పేరుతో చేస్తున్నారు సార్. గోల్డ్ రక్షిస్తున్నారు, బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, బెట్టింగ్ యాప్. వాళ్ళ అకౌంట్ అసలు మామూలుగా లేదు సార్. ఒక్కసారి కళ్ళు తెచ్చుకొని చూడండి. ఏ ప్రూఫ్ కావాలన్నా, మీకు ఏ డేటా కావాలన్నా, అసలు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ 5 సంవత్సరాల్లో నా దగ్గర చాలా డేటా ఉంది. ఒక్కసారి చూడండి. మీకు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, ఏదైతే బెట్టింగ్ యాప్లు ఆ కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్నాయో ఆ బెట్టింగ్ 2 కంపెనీలు భారతదేశానికి చెందినవి కాదు, భారతదేశంలో తయారైనవి కాదు, ఎక్కడో విదేశాల్లో తయారైనవి. మీకు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, ఆ 2 బెట్టింగ్ యాప్లు ఆ దేశంలో బ్యాన్. తయారైన దేశంలో ఆ 2 బెట్టింగ్ యాప్లు బ్యాన్ అయ్యాయి. పాకిస్తాన్లో బ్యాన్ అయ్యాయి, బంగ్లాదేశ్లో బ్యాన్ అయ్యాయి, ఆఫ్ఘనిస్తాన్లో బ్యాన్ అయ్యాయి. ఇంత దరిద్రమైన దేశాల్లో బ్యాన్ అయితే భారతదేశంలో లీగల్ చేసి దాన్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఒకసారి తెలుసుకోవాలి సార్. చాలా అన్యాయం జరుగుతుంది. పేదవాళ్ళు ఇంకా చేస్తుంది సార్. డబ్బు కోటీశ్వరుల్ని పేదవాళ్ళని చేస్తుంది. పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళు తెలియకుండా లక్షల కోట్లు మాయం దేశం దాటిపోతున్నాయి. దీన్ని మీరు కాపాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న తప్పులుంటే నాకు క్షమించండి. వీలైనంత త్వరగా ఈ బెట్టింగ్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాను సార్. మీరు మీ కుటుంబం చాలా బాగా ఉండాలి. సర్వేజన సుఖనో.